తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను, జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను, జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఈ తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను, జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను, జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను, జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను, జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి లేదా ఏపీ తెలంగాణ
హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు ఒక చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం ప్రజలకి. ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్ అన్ని పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరిగితే తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అయినా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్ కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్ కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్, అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా సంబంధించి జడ్జి ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ కాస్ట్ పిటిషన్ ఆల్రెడీ కాస్ట్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యింది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది. హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. కాలేదు జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే తీసుకుంటారు. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్, ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ టు దట్ అఫెన్స్ ఈజ్ గోయింగ్ అప్. ద law says that if accused is having any knowledge or not, he is not having any knowledge. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ ఆయన వదలలేదు. saying that he is not having any knowledge and he is not having any intention to that offenses will be occurred, so he is not having the remand is illegal, he is saying that. ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్ అన్ని పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరిగితే తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అయినా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్ కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్ కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్, అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా సంబంధించి జడ్జి ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ కాస్ట్ పిటిషన్ ఆల్రెడీ కాస్ట్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యింది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది. హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. కాలేదు జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే తీసుకుంటారు. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్, ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ టు దట్ అఫెన్స్ ఈజ్ గోయింగ్ అప్. ద law says that if accused is having any knowledge or not, he is not having any knowledge. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ ఆయన వదలలేదు.
is saying that he is not having any knowledge and he is not having any intention to that offenses will be occurred. So he is not having the remand is illegal. He is saying that. ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్ అన్ని పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరిగితే తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అయినా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్ కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్ కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్ అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా ఆర్డర్లకు సంబంధించి జడ్జి ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత తీర్పు ఇవ్వాలంటే రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యింది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది. హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. కాలేదు హైకోర్టు విచారణ తర్వాతనే రిమాండ్ అంశాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే తీసుకుంటారు. He is not having any knowledge. He is not having any intention to. That offense is going on. The law says that if the accused is having any knowledge or not. He is not having any knowledge. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ ఆయన వదలలేదు. He is saying that he is not having any knowledge and he is not having any intention to that offenses will be occurred. So he is not having the remand is illegal. He is saying that. ఏదైనా సెక్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సెక్షన్ అన్ని పెడతా ఉంటారు. రిమాండ్ చేసేటప్పుడు ఆ సెక్షన్ అప్లికబుల్ అయ్యిద్దా అవ్వదా అనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఈ కేసులో కూడా కల్పబుల్ హోమిసైడ్ ఏదో ఇంటెన్షన్ జరుగుతుందంటే ఆయన అడ్వకేట్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ లేదు, అదే విధంగా ఇది జరుగుతుంది అనేది లేదు, ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు. ఏదైనా యాక్ట్ అఫెన్స్ జరిగితే తప్పు జరుగుతుంది అంటే నాలెడ్జ్ అయినా ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. కానీ దీంట్లో నాలెడ్జ్ లేదు, ఇంటెన్షన్ లేదు. అదే విధంగా ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఈయనకి తెలుసు అర్జున్ అనే వ్యక్తికి ఎంతమంది క్రౌడ్ వస్తారని తెలుసు, అట్లాగే పబ్లిక్ వస్తారని తెలుసు, ఫ్యాన్స్ వస్తారని తెలుసు, అందుకని నాలెడ్జ్ ఉంది అని అంటారు. కానీ వన్ పాయింట్ దానికి ముందు ఏం చెప్తారంటే ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్ కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్ కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ది అర్జున్ ఈజ్ కమింగ్ అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా ఆర్డర్లకు సంబంధించి జడ్జి ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత తీర్పు ఇవ్వాలంటే రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యింది. బిఫోర్ దట్ దానికి ముందల అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది. హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. కాలేదు హైకోర్టు విచారణ తర్వాతనే రిమాండ్ అంశాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి అది కంప్లీట్ అయితే తీసుకుంటారు. He is not having any knowledge. He is not having any intention to. That offense is going on. The law says that if the accused is having any knowledge or not. He is not having any knowledge. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అక్యూజ్డ్ తరపున అడ్వకేట్ ఆయన వదలలేదు. He is saying that he is not having any knowledge and he is not having any intention to that offenses will be occurred. So he is not having the remand is illegal. He is saying that.